దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురంలోని ఏపీ మోడల్ స్కూల్ను ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. స్కూల్ పరిస్థితులపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్పై విద్యార్థులు సిబ్బంది సైతం ఫిర్యాదు చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు అన్నారు. వాష్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ విద్యార్థులు తెలిపారు. ఆర్ఓ ప్లాంట్ చెడిపోతే సంవత్సరం నుండి పక్కన పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. తన సొంత డబ్బులతో మరమ్మతులు చేయిస్తానని గూడూరు ఎలక్షన్ బాబు హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్ఓ ప్లాంట్పై ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు ఆరోగ్యం, ఆహారాన్ని మెనూ ప్రకారం అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పాఠశాలలను తనిఖీ చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యమని గూడూరు ఎలక్షన్ బాబు అన్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని, త్వరలో వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను అందించకుండా విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్నం, పప్పు, కర్రీ, రసం, కేకు సార్. ఫోన్ చేద్దామని వచ్చాను నేను. యాక్చువల్గా ఉందా? పిల్లలు ఉంటారు సార్. ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ? రోజు ఫోన్ చేసి సండే మార్నింగ్ ఏం చేశారు? సండే మార్నింగ్ చపాతీ సార్. రాకపోతే మెనూ మారుస్తారా? అది బయట నుంచి వచ్చేవాళ్ళంతా బాగా వచ్చిందండి. 2 రోజులు తేకుండా 4 రోజులు సార్. మళ్ళీ ఇప్పుడు 6 అవుతుంది సార్. పాలు తెప్పించుకోవట్లేదు. కానీ తెప్పించుకొని వాటిని వాచ్మెన్ వరకే తెప్పించుకొని తాగుతున్నారు సార్, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. వాళ్ళ పిల్లలకైతే వారం అవుతుంది సార్. పెరుగు లేదు, మజ్జిగ లేదు. కూరగాయలు కూడా సార్ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు సార్. పిల్లలు ఓన్లీ లేని రోజు ఒట్టి పప్పు చేసి పెడుతున్నాం, లేకపోతే చింతపండు పిసికి రసం పెడుతున్నాం సార్. మాకు మినిమం కూడా సార్ 1 ప్యాకెట్ నూనె ఇస్తారు సార్, 1 కొబ్బరి సిప్పిస్తున్నాం. ఎన్నిటికి టిఫిన్కి, మధ్యాహ్నం కూరకి, సాయంత్రం కర్రీకి 3 ఈట కలిసి 1 కొబ్బరి సిప్పిస్తారు సార్. అడుగుతున్నాను సార్, పిల్లలు అదేగా మనం అందరం తినేదని నేను అడుగుతున్నాను కానీ నేను పగ అవుతున్నాను. ఏం చేస్తారు? మనకి ఆర్ఓ ప్లాంట్ సార్. ఇది ఎంత అవుతుంది? ఇది ఇప్పుడు రిపేర్కి ఎస్టిమేషన్ వేయిస్తాం సార్. కాదు ప్రిన్సిపల్ గారు, ఇది ఆర్ఓ ప్లాంట్ పిల్లల కోసం తెచ్చింది. మంచి శుద్ధి నీరు కోసం. ఈ శుద్ధి నీరు ఆర్ఓ ప్లాంట్ ఎన్ని రోజులు అయితే చెడిపోయి 1 year అవుతుంది. 1 year అయితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? మనకి భవిష్యత్తు అదేమైంది? ఇది కూడా ప్లాన్ చేశారు. ఇది అప్లై పెట్టుకుంటే మీ ఆప్షన్ ఉందా లేదా? మా కలవాడ ఫోటో మేము వస్తే నేను కూడా విలేకరణ ఉంటారు. ఆర్ఓ ప్లాంట్ చెడిపోయింది, మంచినీటికి బాగాలేదు అని. హై స్కూల్ ఎన్ని రోజులైంది మనకి వాష్రూమ్స్ బ్లాక్ అయిపోయి? ఎన్ని రోజులైంది పాప బ్లాక్ అయిపోయి? కలెక్టర్ గారు అదేవిధంగా వీళ్ళ దృష్టికి వచ్చింది. నేను రియల్గా ఇక్కడ నిజంగా పొరపాట్లనే జరుగుతున్నాయా అనే దాని మీద వెరిఫై చేయడానికి వచ్చాను. నేను భోజనం కూడా చేశా. మీరు తిన్న అన్నమే నేను తిన్నా. ఈరోజు చూశాను. ఇంకా మీరు వ్యక్తిగతంగా చెప్పాలంటే చెప్పండి.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేద్దాం. మీకోసం వచ్చాను. మీరు నష్టపోయేదానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు, నేను ఒప్పుకోను, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒప్పుకోరు. మీకున్న సమస్యలన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురండి. డెఫినెట్గా హైయర్ అథారిటీస్ తీసుకొని పోయి దానికి కారకులైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఇబ్బంది లేదు, మీకు మేలు జరుగుతుంది. ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించేదానికి వచ్చాం. మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది ఈ ఏరియాలో. వాగులు, వంకలు అదేవిధంగా అన్నీ కూడా ప్రవాహాలు ఇంకా తగ్గనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమైనా క్షీణించాయా, హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లలో మెడికేషన్ ఏమైనా అవసరం అవుతూ ఉందా అని వారి బాగోగులు చూసుకోవటం, అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా, వీటన్నిటిని పరిశీలించి అదేవిధంగా ఇక్కడ ఏదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు ఏమైనా ఉంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ అందరు పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి త్వరలోనే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం, ఆర్ఓ ప్లాంట్లు వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి, 1-2 అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆర్ఓ ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్స్ కూడా అన్నీ రేపు ఎల్లుండి 2 రోజుల్లో మరి రిపేర్ చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించేదానికి కృషి చేస్తాం. మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండర్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది. రాత్రుల పూట అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు, ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడంతా ఉన్నారు. కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం. అందుకనే వీటన్నిటిని కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని వీరికి రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.